హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిపూజీ డైరీస్. ఈరోజు మనం పొటాటో ఫ్రై బ్యాచిలర్స్ అయినా లేదా ఫస్ట్ టైం వంట ట్రై చేస్తున్న వాళ్ళైనా ఈజీగా చేసేస్తారు. ఎట్లాగో చూపించేస్తా, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లో పొటాటోస్ ఉంటాయి కదా, అవి కోసుకొని వేసుకోవాలి. అవి బాగా కడుక్కోవాలి 3 to 4 టైమ్స్. వాటర్ అనేది ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనిపించినప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఆ ముక్కలన్నిటిని వాటర్లో నుండి తీసేసేయాలి. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల పొటాటోస్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, మనం కర్రీ చేసుకునే దాకా. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మట్టికే వేసి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇవి లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి అన్నప్పుడు ఒక పొటాటో పీస్ని తీసి మనం చేత్తో ఇట్లా అంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో అంత చాలు. కుక్ అయింది అన్నాక అదే ప్యాన్లో బేసిక్ తాలింపు వేసుకొని, తాలింపు కొంచెం ఫ్రై అయ్యాయి లేదా వేగింది అనుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ ఉంటాయి కదా, ఇవి తాలింపు మొత్తానికి పట్టించి చిటికెడు పసుపు, ఉప్పు, కారపొడి అండ్ గరం మసాలా వేసుకొని మొత్తం ఇదంతా మన పొటాటో పీసెస్కి పట్టేలా కలుపుకొని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఈజీగా 10 minutesలో మన పొటాటో ఫ్రై అనేది రెడీ. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వన్స్ ట్రై ఇట్ అండ్ ఎంజాయ్.